సో హలో గాయ్స్, వెల్కమ్ టు మీ సుబ్రహ్మణ్యం కుకింగ్ ఛానల్. సో ఈరోజు మనం అయితే చాలామంది అడిగారు సాంబార్ అయితే ఎలా చేయాలని చెప్పేసి. సో ఈరోజు మనం తమిళనాడు స్టైల్లో ఒక సాంబార్ అయితే చూపించబోతున్నాను. సో మనమైతే ఫస్ట్ కొంచెం ఒక నిమ్మకాయ అంత సైజు కొంచెం చింతపండు అయితే తీసుకుని నీట్గా దీని అయితే మనం నానబెట్టుకోవాలి. సో నేనైతే ప్రజెంట్ చింతపండు తీసుకున్నాను. సరే, నేనైతే ఆ చింతపండులో కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను. చింతపండు ములిగేంతలా మనం పోసుకోవాలి. సో ఇలా కంచేపు వదిలేసుకోవాలి. చింతపండు మీరు ఎక్కువ తీసుకున్నా పర్లేదు, సాంబార్కి మనకి ఖచ్చితంగా చింతపండు అనేది చాలా ముఖ్యం. సో అదే మనకి మంచి ట్యాంజెంట్ ఫ్లేవర్ ఇస్తుంది, అంటే కొంచెం పులుపు అనే ఫ్లేవర్ అదే కదా ఇస్తుంది. సో ఇప్పుడు మనమైతే నెక్స్ట్ పప్పు అయితే పెట్టుకుందాం. సో నేనైతే ఈ కప్తో అయితే నేనైతే చూసుకోవచ్చు, కప్పు సైజు మీరు ఈ కప్తో నేనైతే కందిపప్పు అయితే పోసుకుంటున్నాను. సో మీరు కందిపప్పు అనేది మీకు ఒక కొలత అనేది ఉండాలి ఖచ్చితంగానే. నేనైతే ఒకటి కాబట్టి నేనైతే 2 కప్పులు అయితే పోసుకుంటున్నాను. సో మీ ఇంట్లో కనుక ఒకవేళ మల్టిపుల్ ఎవరికైనా చేయాలనుకున్నా సరే మీరు ఎక్కువ కందిపప్పు తీసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. సో మనకి క్వాంటిటీ ఎక్కువ. సో ఇలా కందిపప్పు అయితే నీట్గా 2 కప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. అసలు నేనైతే ఫస్ట్ సో నీళ్ళు అయితే తగినంత వాటర్ అయితే పోసుకుంటాను. వాటర్ మరీ ఎక్కువగా పోసుకోకండి. సో ఇది తమిళనాడు స్టైల్ కాబట్టి మనం కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాం. సో మరీ మనకి వాటర్ ఎక్కువైపోయిందంటే ఆ తర్వాత ఒక రసంలో తయారైపోద్ది. సో ఇంకొంచెం వాటర్ పోసుకుందాం. సో నేను కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని నీట్గా క్లోజ్ చేసి గ్యాస్ మీద పెట్టుకోవాలి. సో మనమైతే ఇది క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టుకునే ముందు ఇందులో మనం కొంచెం పసుపు, ఇంకా సాల్ట్, ఇంకా కొంచెం నూనె అయితే యాడ్ చేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. సో నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. సో పసుపు అయితే మరీ ఎక్కువ అయితే వేసుకోకండి, మనకి మరీ ఓవర్గా ఫ్లేవర్ అనేది స్మెల్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంట్లో కొంచెం లైట్గా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటాను. సో నేనైతే కొంచెం అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను, చూసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని స్టవ్ మీద పెట్టుకుంటాను నీట్గా. సో మీరైతే చూసుకొచ్చి నేనైతే కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం అంటే వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. సో మనమైతే ఇప్పుడు నీట్గా దీన్ని పచ్చంగా కుక్కర్ అయితే పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు మనం సో సరిపడినంత ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది, లేదా కొంచెం మీ క్వాంటిటీ ఎక్కువ ఉంటే కనుక దాన్ని తగ్గదే చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మరిగిన తర్వాత ఇంట్లో కొంచెం తడక వేసుకోవాలి. నూనె కొంచెం వేగిన తర్వాత ఇంట్లో మనం కొంచెం తడక అయితే వేసుకోవాలి. సో సరిపోద్దండి తడక. కొంచెం జీరా కూడా వేసుకుందాం. మీ అందరికి కనబడుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం అయితే ఇంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం అయితే తడక వేగిన తర్వాత ఇంట్లో కొంచెం గార్లిక్ అయితే వేసుకోవాలి, వెల్లుల్లి. ఇవి కూడా కొంచెం సేపు టాప్ చేసుకుందాం. సో మనకైతే ఈ తాలింపు వేగిన తర్వాత మనం ఇంకా కొన్ని మిశ్రమాలు అయితే మనం అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే నేను యాడ్ చేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్గా మనం కట్ చేసుకుని పెట్టుకున్న మిర్చి, నెక్స్ట్ 1/6 కట్ చేసుకున్న టమాటో, నెక్స్ట్ ఆనియన్స్. మంచిగా ఫస్ట్ టమాటో వేసిన టమాటోని బాగా టాస్ చేసి దాని తర్వాత మనం ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుని దాన్ని కూడా సరే. నెక్స్ట్ వెజిటేబుల్స్ వంకాయ, ఇంకా ములక్కాడ, ఇంకా మనకి బెండకాయ, ఇంకా మీకైనా మల్టిపుల్ వెజిటేబుల్స్ లైక్ ఆనంగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీరు యాడ్ చేసుకుని నీట్గా మనం దాన్ని మిక్స్ చేసుకోవచ్చు.
ఇప్పుడు నేనైతే ప్రజెంట్ ఫుల్గా దాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. సో అలా కొంచెం మనం అలా మిక్స్ చేసుకుని కరెక్ట్గా అంతా ప్రాపర్గా అది మిక్స్ అవుతుందో లేదో ఒకసారి బాగా చూసుకుని దాని తర్వాత మనం దీని మీద లిడ్ అయితే మనం పెట్టుకుంటాం. సో అది కూడా నేను చూపిస్తాను. సో మనమైతే ఇప్పుడు లిడ్ పెట్టుకున్నాం. లిడ్ పెట్టుకుని సిమ్లో పెట్టుకున్న తర్వాత గ్యాస్ తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఉండించుకున్న తర్వాత తీసుకుని చూసుకుంటే ముక్కలు బాగా ఎగుతున్నాయి లేదా సరిగ్గా మగ్గే లేదని మనకి క్లారిటీగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో కొంచెం చింతపండు రసం అయితే ఇందులో వేసుకుంటాం. ఇందాక ఆల్రెడీ మనకి కలెక్ట్ చేసి పెట్టుకున్న దానికంటే ముందు మనం కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకైతే ఇప్పుడు ముక్కలు అయితే చాలా బాగా అయితే ఎగాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు నీరు అయితే పోస్తున్నాం. సో ఇందాకైతే చెప్పాను కదా, చింతపండు రసం మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు యాడ్ చేసుకున్న చింతపండు రసం మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని అన్నిటికీ పట్టేలాగా తర్వాత మనం దానికని చెప్పి లిడ్ అయితే క్లోజ్ చేసుకుని పెట్టుకుందాం. మళ్ళీ ఒక 2 మినిట్స్ మనం దీన్ని అయితే క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అయితే లిడ్ అయితే క్లోజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ముక్కలకి ఆ యొక్క పులుపుతనం అనేది అంతా బాగా పట్టి టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మనం సరే తీసి చూసుకుంటే బాగా బాయిల్ అవుతుంది. బాగా సెగ ఎక్కువ వచ్చడం వాళ్ళ కెమెరాలో అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే బాగానే ఉంది. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే బాగా చూసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని బాగా చూసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని తర్వాత అందులో కొంచెం ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పాం కదా పప్పు అయితే మనం బాయిల్ పెట్టుకున్నామని, ఆ పప్పుని అయితే ఇప్పుడు దీంట్లో వేసుకుంటాం. వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఇక మీరు అక్కడ టెక్స్చర్ అయితే చూసుకోవచ్చు. చాలా టైట్గా మంచిగా అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంట్లో మనం ఇంకో ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి. అది నేను చూపిస్తాను. కొంచెం కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ కూడా వేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. తర్వాత మంచిగా మిక్స్ చేసుకుని నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంట్లో వాటర్ అయితే పోసుకునే ముందు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సో అప్పుడైతే ప్రతి మొక్కకి కూడా అది బాగా పడుతుంది. సో నీళ్ళు అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అంటే మనకి ఎంత మోతాదు కావాలి నేను ఒక్కడిని కాబట్టి నేనైతే కొంచెం అనేది యాడ్ చేసుకున్నాను. మీరు ఒక మల్టిపుల్ కాబట్టి మీకు దాని యొక్క క్వాంటిటీ బట్టి ఎంతమంది ఎంత తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. సో వాటర్ అయితే వేసుకుని నేను మళ్ళీ కలుపుకున్నాను. చూసుకోవచ్చు మంచి టెక్స్చర్ ఎలా వచ్చింది అనేది. నెక్స్ట్ నేను మళ్ళీ లిడ్ పెట్టుకుని క్లోజ్ చేసుకుని ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తాను అనమాట. సో 5 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేస్తే చూసుకోవచ్చు ఎంత నీట్గా ఎలా బాయిల్ అవుతుందో. ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనం ఏం చేస్తామంటే ఇంట్లో కొంచెం సాంబార్ పౌడర్ వేసుకుంటాం. సో అది మీరు సాంబార్ పౌడర్ మీరు షాప్ దగ్గర కావచ్చు లేదా మీరు ఓన్గా తయారు చేసుకుందని కావచ్చు, మీరు దాని ఇంట్లో మిక్స్ చేసుకోవచ్చు. సో బాగా చూసుకుంటే మరుగుతున్నప్పుడు మనం వేసుకున్న సాంబార్ పౌడర్ బాగా మిక్స్ చేసుకుని మనం ముక్కలుగా ఉడికిందో లేదని కూడా ఒకసారి మనం టెస్ట్ చేసుకోవాలి. సో సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి, ఒక 2 మినిట్స్. సో అప్పుడేమవుతుందంటే ఆ ఫోమ్కి ఇంకా బాగా బాయిల్ అయ్యి ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా ఉంటుందన్నమాట. సో ఇది వేసుకున్న తర్వాత నేను చూసుకోవచ్చు మనకైతే రెడీ అయిపోయింది ఇంకా సాంబారు. ఒకసారి నేను మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని చూసుకుంటాను. చూసుకోవచ్చు ఎంత బాగా అయితే ఉందో. సో ఒకసారి టేస్ట్ చూసుకుందాం సాల్ట్ ఎలా ఉందో ఏంటనేది. సాల్ట్ అయితే చెక్ చేశాను, సాల్ట్ అయితే మాత్రం అంతా కరెక్ట్గా సరిపోయింది.
ఇప్పుడు నేనేం చేస్తానంటే మెల్లగా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట. సో మనకైతే సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను కాసేపటికి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని చూపిస్తాను. సో మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సో ఇదండి సాంబార్ తయారు చేసుకునే విధానం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.